హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఒక్కో సీజన్ కి ఒక్కో హిట్ అంటున్న పవర్ స్టార్ ఇంటర్నేషనల్ అన్నందుకు నిజంగానే బౌండరీస్ దాటుతున్న అబ్బాయి, స్మాల్ స్క్రీన్ పై తడక చూపిస్తున్న సాయి పల్లవి. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. రీసెంట్ గా స్మాల్ స్క్రీన్ పై కొన్ని సినిమాలకి ప్రీమియర్ టెలికాస్ట్లు పడ్డాయి. వాటిలో బాపు మూవీ రీసెంట్ గా స్టార్ మాలో టెలికాస్ట్ అవగా సర్ప్రైజింగ్లీ 4.07 రేటింగ్ తో దుమ్ము లేపింది. సినిమా కూడా యాక్చువల్లీ బాగుంటుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. హాట్స్టార్ లో అవైలబుల్ గా ఉంది. ఇక తండేల్ జీతీలలో ఫస్ట్ టైం టెలికాస్ట్ అవగా ప్రీమియర్ టెలికాస్ట్ తో 10.32 రేటింగ్ తెచ్చుకుంటూ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. రీసెంట్ టైంలో ఏ సినిమా కూడా 10 TRP దాటలేదు. ఇది నాగ చైతన్య సినిమా అయినా కూడా ఫిదా నుంచి తండేల్ వరకు ఏ మూవీ తీసుకున్నా సాయి పల్లవి ప్రీమియర్ టెలికాస్ట్ 7 కి తగ్గి ఎప్పుడు రానేలేదు. ఇదైతే మాస్. ఇక జూలై 30న డాకు మహారాజ్ ప్రీమియర్ టెలికాస్ట్ కూడా రానుంది. చూడాలి మరి ఇదేలా పర్ఫార్మ్ చేస్తుందో. కూలీ మూవీ నుంచి సెకండ్ సాంగ్ పూజా హెగ్డే పై ఉండగా రేపు 6 PM కి సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే వదిలిన రెడ్ చిల్లీ ప్రమోషన్ ని మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఒక కూలీ టీం ఒక ప్రయోగాన్ని అయితే చేయబోతున్నారు. అదేంటంటే టీజర్ అండ్ ట్రైలర్స్ ఏవి రిలీజ్ చేయకుండా డైరెక్ట్ గా సినిమాని రిలీజ్ చేసే ఆలోచన. యాక్చువల్ గా టీజర్ అండ్ ట్రైలర్స్ రిలీజ్ చేసేది హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ని క్రియేట్ చేయడానికి. బట్ ఈ సినిమాకి ఎలాంటి అవసరం లేకుండా ఇప్పటికే హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. అండ్ కంటెంట్ కూడా బయటకు వదిలే అవసరం లేదు. చూడాలి మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. కార్తీ 29 మూవీకి సంబంధించి షూటింగ్ ఈ రోజు జరగగా ఈ మూవీకి మార్షల్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కార్తీ హిట్ కొట్టి చాలా కాలం అయింది. సత్యం సుందరం లాంటి క్లాసిక్ టాక్ తెచ్చుకున్న సినిమా కూడా ఫ్లాప్ అవడంతో ఈ సినిమా పైన ఆశలన్నీ ఉన్నాయి. చూడాలి మరి ఏ సినిమాతో కంబ్యాక్ ఇస్తాడో. హరియర్ వేర్మల్లు USA బుకింగ్స్ రీసెంట్ గా ఓపెన్ అవగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఓపెన్ అయితే తప్ప 100K ఆర్ 50K మార్క్ ని దాటుతూ అనుకున్నారంతా. బట్ కట్ చేస్తే వదిలిన 380 షోలకే $54,000 ని దాటేస్తూ ఎక్సలెంట్ గా ఓపెన్ అయింది ఈ ఫిల్మ్. US లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే 2 days లోనే 100K మార్క్ దాటేయడం పక్కా. సో అలా ప్రస్తుతానికి 50K మార్క్ దాటిన ఈ ఫిల్మ్ రిలీజ్ అయ్యే టైంకి ఎంత మార్క్ అందుకుంటుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. బాహుబలి 1 and 2 ఒకే పాటుగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే బాహుబలి 1 రిలీజ్ అయ్యి సరిగ్గా ఈ రోజుకి 10 years కంప్లీట్ అవడంతో రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీం. October 10న రాజమౌళి గారి బర్త్డే ఉన్నా కూడా October 31st కి రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్నారు. అప్పట్లో ఈ సినిమాలు అన్ని లాంగ్వేజెస్ లో కూడా రికార్డ్స్ పెట్టగా కేవలం రీ రిలీజ్ లో 4 లాంగ్వేజెస్ లో మాత్రమే రిలీజ్ అవుతుంది అంటూ ఒకంత షాక్ ఇచ్చింది ఈ టీం. కన్నడలో కూడా అప్పట్లో బాహుబలి 2 ఇండస్ట్రీ హిట్. బట్ ఈ మూవీ కన్నడ లాంగ్వేజ్ లో రిలీజ్ కావట్లేదు. బాహుబలి 1 రివ్యూ అండ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ పై వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో ప్లీజ్ వెయిట్ ఫర్ దాట్. అల్లు అర్జున్ 22 మూవీ ఇంటర్నేషనల్ గా తెరకెక్కబోతున్నట్టు ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ బట్టి మనకైతే ఒక ఐడియా వచ్చింది. బట్ ఇలాంటి ఒక స్టార్ ఉన్న సినిమాలో కూడా విల్ స్మిత్ అనే టాప్ యాక్టర్ ని తీసుకోబోతున్నట్టు టాక్ గట్టిగా వినిపిస్తుంది. ప్రెజెంట్ సోషల్ మీడియాలో విల్ స్మిత్ ఈ మూవీలో ఉన్నాడంటూ ప్రచారాలు గట్టిగా జరుగుతున్నాయి. యాక్చువల్ గా సినిమా బడ్జెట్ పట్టి కన్సిడర్ చేస్తే విల్ స్మిత్ ని పెట్టుకోవడం చాలా కష్టం. బడ్జెట్ అంతా కూడా అతను ఒక్కడికి వెళ్ళిపోతుంది. అండ్ ఇప్పటి వరకు స్ప్రెడ్ అవుతున్న ఈ న్యూస్ ఖచ్చితంగా ఫేక్ అని చెప్పొచ్చు. ఈ మూవీ బడ్జెట్ 800 కోట్లు. అండ్ ఇప్పటి వరకు సినిమాలో అల్లు అర్జున్ తో పాటు 4 హీరోయిన్స్ అయితే ఫిక్స్ అయ్యారు. 5వ హీరోయిన్ ఫైనల్ అవ్వాల్సి ఉంది. అల్లు అర్జున్ లాంటి స్టార్ ని పెట్టుకుని వేరే స్టార్ ని పెట్టుకునే ఉద్దేశం అట్లకైతే ఉండదు. 2025 PK ఫ్యాన్స్ కి మెమరబుల్ ఇయర్ గా చెప్పచ్చు. హరియర్ వేర్మల్లు ఓజీ ఇదే ఇయర్లో రిలీజ్ అవుతున్నట్టు అఫీషియల్ గా రిలీజ్ డేట్స్ ని మొదలగా ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఇదే ఇయర్లో రిలీజ్ అయ్యే వీలున్నా కూడా ఇప్పటి నుంచి డిసెంబర్ వరకు అన్ని సినిమాలు కూడా చుట్టడంతో ఈ ఇయర్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు. అయితే ఇప్పుడు పర్ఫెక్ట్ గా సమ్మర్ లో రిలీజ్ చేయాలని చూస్తుంది మూవీ టీం. ప్రతి ఇయర్ సమ్మర్ కి స్టార్ హీరో సినిమాలు రాకుండా సమ్మర్ మొత్తాన్ని వేస్ట్ చేస్తున్నాయి. బట్ ఇప్పుడు అలా కానివ్వకుండా ఖచ్చితంగా ఉస్తాద్ భగత్ సింగ్ ని ఏప్రిల్లో రిలీజ్ చేయాలని చూసింది మూవీ టీం. సో రైనీ సీజన్ లో వీరమల్లు, వింటర్ లో ఓజీ, సమ్మర్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో అన్ని సీజన్స్ లో కూడా హిట్ కొట్టడానికి రెడీ అయ్యారు పవర్ స్టార్. చూడాలి మరి ఏ మూవీ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. బాహుబలి రీ రిలీజ్ లో ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.